Hello viewers, welcome to CBSE. ఏపీలో గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 నోటిఫికేషన్స్ అయితే ఇంకో ఫ్యూ డేస్ లో రాబోతున్నాయి. చాలా మంది ఆస్పిరెంట్స్ కి ఉండే ఒక డౌట్ ఏంటంటే అసలు రెండు ఎగ్జామ్ సిలబస్ వేరు కదా, రెండు కలిపి ఒకటేసారి ప్రిపేర్ అవ్వడం పాసిబుల్ అవుతుందా లేదా అని. సో ఇదైతే డెఫినెట్ గా పాసిబుల్ అవుతుంది. మరి దానికి సంబంధించిన డీటెయిల్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది మనం క్లియర్ గా చూద్దాం. వీడియో లాస్ట్ వరకు చూసేయండి. సో ఫస్ట్ మనము సిలబస్ ఓవర్లాపింగ్ గురించి మాట్లాడుకుందాం. మీరు గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 సిలబస్ ని ఒకసారి కంపేర్ చేసి చూస్తే మాక్సిమం అన్ని సబ్జెక్ట్స్ కూడా సేమ్ ఉంటాయి అన్నమాట. లైక్ ఇండియన్ హిస్టరీ అండ్ ఏపీ హిస్టరీ కానివ్వండి, ఇండియన్ పాలిటిక్స్ కి సంబంధించి కానివ్వండి, ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీకి సంబంధించి, అండ్ ఆల్సో సైన్స్ అండ్ టెక్నాలజీ, దాంతో పాటు ఎన్విరాన్మెంట్, అండ్ ఇవే కాకుండా ఇంకా కరెంట్ అఫైర్స్ కి సంబంధించింది ఉంటుంది అండ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించిన సిలబస్ కూడా ఉంటుంది. సో ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ లో ఈ కోర్ సబ్జెక్ట్స్ అన్ని కూడా 2 ఎగ్జామ్స్ కి చాలా కామన్ గానే ఉంటాయి. కాబట్టి సిలబస్ వైజ్ గా చూసుకుంటే రెండింటికి అసలు పెద్ద డిఫరెన్స్ అయితే ఏముండదు. మరి ఈ ప్రిపరేషన్ అప్రోచ్ ఎలా ఉండాలి అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ఏది నేర్చుకున్నా కూడా అసలు బేసిక్స్ నుంచి నేర్చుకోండి. లైక్ గ్రూప్ 2 లో మాక్సిమం అన్ని కూడా ఆబ్జెక్టివ్ లైక్ ఎంసీక్యూ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి ఫ్యాక్ట్స్ మీద గ్రిప్ అనేది ఉండాలి. అదే ఒకవేళ గ్రూప్ 1 మెయిన్స్ కి వచ్చారనుకోండి, దానికి థియరీ ఆన్సర్ రైటింగ్ ఉండాలి అండ్ అనాలిటికల్ స్కిల్స్ కూడా దీనికి కావాల్సి ఉంటుంది. సో మీరు పాలిటిక్స్ లేకపోతే ఎకానమీ అనేది చదివేటప్పుడు జస్ట్ బిట్స్ లాగా దాన్ని చదవకండి. అసలు దాని వెనుకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇష్యూస్ ఏంటి, దానికి ఉన్న ప్రాస్ అండ్ కాన్స్ ఏంటి, ఇవన్నీ క్లియర్ గా నోట్ చేసుకోండి. ఇది గ్రూప్ 2 ఆబ్జెక్టివ్ కి అండ్ గ్రూప్ 1 డిస్క్రిప్టివ్ మెయిన్స్ కి కూడా ఒకటేసారి యూజ్ అవుతుంది. నెక్స్ట్ మనము సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి మాట్లాడుకుంటే 2 ఎగ్జామ్స్ లో కూడా దీనికి వెయిటేజ్ అనేది ఎక్కువగానే ఉంటది. సో దీనికి మీద మీరు స్పెషల్ ఫోకస్ పెడితే మీకు హెల్ప్ అవుతుంది. సో ఫైనల్ గా చెప్పొచ్చేది ఏంటంటే, రెండు పడవల మీద కాలు పెట్టడం డేంజర్ అని కొంతమంది చెప్తూ ఉంటారు, భయపడతారు. కాకపోతే సిలబస్ లో సగాన్ని కంటే ఎక్కువ ఓవర్లాపింగ్ లైక్ సేమ్ సిలబస్ ఉన్నప్పుడు మంచి ప్లానింగ్ అనేది ఉంటే, మంచిగా షెడ్యూల్ చేసుకుంటే గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 కి కూడా ప్యారలల్ గా ఈజీగా రెండింటిని నేర్చుకొని వాటిని క్రాక్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది అనమాట. సో మీరు అనవసరంగా టెన్షన్స్ ఏమి పెట్టుకోకుండా ఇప్పటి నుంచే స్మార్ట్ గా ప్రిపరేషన్ ని స్టార్ట్ చేయండి. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే మన CBSE ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్ గా ఛానల్ ని ఫాలో అయిపోండి.